హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి సాగుతాం. తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. కరెంటు ఛార్జీలు ప్రజలకి భారం పడనీయకుండా బాబు సర్కార్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ట్రూ అప్ ఛార్జీల భారం 4,900 కోట్ల దాకా వేయాల్సి ఉంది, కానీ వేయకూడదని నిర్ణయించింది. తద్వారా కరెంటు బిల్లుల మీదన భారం తగ్గించేసింది అన్నటువంటిది ప్రస్తుతం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని ఎలా చూడాలి? సాగర్, బేసిక్గా ట్రూ అప్ ఛార్జీలు అంటేనే గతంలో ఉన్నటువంటి బకాయిల్ని వసూలు చేసుకోవడం. స్థూలంగా చెప్పాలంటే బకాయిలు ఎందుకు వచ్చినాయి? ప్రభుత్వం ట్రాన్స్మిషన్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ప్రొడక్షన్ నుంచి తీసుకునే జెన్కో నుంచి జనరేషన్ నుంచి ట్రాన్స్మిషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో వస్తున్నటువంటి తేడాలతో వచ్చే వల్ల కావచ్చు, ప్రభుత్వం వివిధ సెక్షన్ల ఆఫ్ పీపుల్కి ఇచ్చే రాయితీల వల్ల కావచ్చు, వచ్చే లోటుని యాక్చువల్గా ప్రభుత్వం భరించాలి. దానికి భిన్నంగా రాయితీలు ఇస్తారు, ఆచరణలో భరించరు, లాస్లు వస్తూ ఉంటాయి. ఏదో ఒక పెద్ద ట్రూ అప్ ఛార్జీలతో ఎవరి దగ్గర వసూలు చేస్తారు? ఎవరైతే రెగ్యులర్గా కరెంట్ ఛార్జీలు కడతారో వారి దగ్గర వసూలు చేస్తుంటారు. ఒక రకంగా ట్రూ అప్ ఛార్జీలు నా దృష్టిలో అంతే. ట్రూ అప్ ఛార్జీలు తగ్గించామనే పాయింట్ కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టే ట్రూ అప్ ఛార్జీలు ఇకపైన అదనంగా ఈ దఫా వేయకపోతే సంతోషం ఏంటంటే వేయలేదానికి సంతోషమే తప్ప తగ్గించినట్టు ఎట్ట అవుతుంది? తగ్గించడం వేరు, వేయకుండా ఉండడం వేరు. వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారం ప్రకారం ట్రూ అప్ ఛార్జీలు వేయాలనే ఆలోచన ఉంది. ఒకసారి డిస్కామ్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటారు, ఇంత మొత్తంలో చేస్తే మనకు వర్కౌట్ అవుతుందని. దాన్ని మళ్ళీ కమిషన్ యాక్సెప్ట్ చేయాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోవాలి. ప్రపోజ్ చేసినా మేము పెట్టామంటే ఆ మేరకు భారం ప్రజల మించి వేయకూడదని చెప్పి చేయొచ్చు కాక, ఏమవుతుందో చూడాలి. బట్ దీన్ని అదనపుగా భారాన్ని పెంచలేదని చెప్తే బాగుంటుంది, తగ్గించినట్టు ఎట్ట అవుతుంది? కాబట్టి తగ్గించడం అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని తగ్గించాలి. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఒక రేంజ్ వరకు ఎలక్ట్రికల్ ఛార్జీలు వచ్చినాయి. మీరు ఏం చెప్పారు? ట్రూ అప్ ఛార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పారు. అవసరమైతే మా పనితనంతో వ్యవస్థను మెరుగుపరిచి కొత్తగా వేయకపోగా ఉన్నదాంట్లో తగ్గించేదానికి కూడా వెసులుబాటు ట్రై చేస్తూ ఉన్నారు. ఆచరణలో అందుకు భిన్నంగా జరిగింది. ఇప్పుడు మేము కూడా వినియోగదారులే, మీరు కూడా ఉంటారు. మేమున్న అపార్ట్మెంట్లో గతంలో బస్సు 700-800 ఉండేది, ఇప్పుడు దాదాపు 1,400 దాకా వస్తూ ఉంది. పెరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఛార్జీలు ప్రతి వినియోగదారుడు మిడిల్ క్లాస్ వీరి 400-500 పైన పెరిగినాయి. మాకే పెరిగినాయి, అందరికీ పెరిగి ఉంటాయి. దానిలో చాలా స్పష్టంగా ఉంది. పాత బకాయిలన్నీ ఆ పేర్లన్నీ చదివితే ఎక్కడెక్కడ పెరిగిందో అర్థం అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి దాదాపు రెట్టింపు అయింది కదా కరెంట్ ఛార్జీలు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం కనీసం తగ్గించిపోతే పోయారు, ఉన్నదాన్ని కొనసాగించాలి కదా, పెంచారు. ఇప్పుడు మళ్ళీ మేము తగ్గించామనే పదం వాడడం కరెక్ట్ కాదు. ఇంకేమైనా పెంచకపోతే పెంచని దానికి సంతోషించండి అని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. రైట్. మరొకటి, రాష్ట్రంలో రోడ్డు సెస్ అన్నటువంటి ఒక విధానాన్ని, రోడ్డు మీద ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ వేస్తున్నారు, లైఫ్ ట్యాక్స్ మీద సెస్ అన్నటువంటిది, ఇది రోడ్డు అవసరాల రీత్యా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక 791 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని, లేదా అంత రాదు, ఇంకా తక్కువే వస్తుంది అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇలా చూడాలి. సాగర్, ఇక్కడ 2 కోణాలు. ఒకటి, వేస్తే ఏమవుతుంది అనేది ఒక అంశం. ఎందుకు వస్తాం చెస్లు? మామూలుగా ఈ పెట్రోలియం ఛార్జీలు వాటిలో పెరిగినప్పుడు కూడా ఇది కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఇది ఒక సమస్యగా మారుతోంది. మామూలుగా పన్నులు ఎలా ఉంటాయి? పన్నులు వేస్తారు, ఆ పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలు వసూలు చేస్తాయి, దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలుగా పంచుకుంటాయి, షేర్లు ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కనిపెట్టిన కొత్త పద్ధతి ఏంటంటే చెస్లు. అంటే ఏదో ఒక పేరుతో చెస్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది, మళ్ళీ రాష్ట్రానికి ఇచ్చేది ఏమి ఉండదు. పెరిగేదేమో భారం ప్రజల మీద పడుతుంది, కానీ రాష్ట్ర ప్రజల మీద పడుతుంది, కానీ వస్తున్న ఆ చెస్ ద్వారా వచ్చిన ఆదాయం వాళ్ళు పెడుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించి పెంచితే ఇద్దరికి వాటాలు ఉంటే వెసులుబాటు ఇద్దరికి వస్తుంది, లేకపోతే ప్రజల మీద భారం పడుతుందనే యాంగిల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేసే శక్తి లేకపోయింది, కానీ ఎంతో కొంచెం బాధ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పోటీ వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు ఒక కొత్త సెస్లు ఏర్పాటు చేయడం, అంటే వీళ్ళు చేసే సెస్లు మళ్ళీ వీళ్ళకే వచ్చేస్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అడిగేది లేదు, ఎందుకంటే మనం దీన్ని అడిగినాం అనుకో, మనం వసూలు చేసిన సెస్లో వాటా అడుగుతారు. కాబట్టి వాళ్ళ పార్టీకి వాళ్ళు, వీళ్ళ పార్టీకి వీళ్ళు ఇద్దరు కలిసి లెఫ్ట్ అండ్ రైట్ సెస్ల పేరుతో చేసుకుంటూ వచ్చారు. సెస్ల యొక్క గమ్మత్ ఏంటంటే కేంద్ర అదనపు ఆదాయం అంటే 100% వరకే రావాలి. వాళ్ళు ఎట్లా తీసుకుని మనం కూడా కొంత తీసుకుని వీళ్ళు తీసుకోవడం ఆ రకంగా ఇది 2 గోడ దెబ్బ తెంపతో 2 వినియోగదారుడికి పడతా ఉంది. ఇది సెస్ల యొక్క గమ్మత్తు.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పద్ధతిని ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వాల బాధల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉభయతారకంగా ఎంచుకున్న మార్గం, నీ పాటికి నువ్వు వేసుకుని, నా పాటికి నేను వేసుకుని, ఇద్దరు కలిసి వాయించేశారు. ఇది జరుగుతున్న తతంగం. ఇది ఒక భారం. స్టేట్ హైవేస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు నేషనల్ హైవేస్ లో మనకు టోల్ ప్లాజాస్ ఉన్నాయి, టోల్ వసూలు చేస్తున్నారు. దాదాపు విజయవాడ తిరుపతికి రావాలంటే దాదాపు బస్ ఛార్జీ అంత అవుతుంది ట్యాక్స్లు కట్టడానికి. ఒక కారులో 4-3 పోవచ్చు. ఒక వ్యక్తి అప్ అండ్ డౌన్ ఛార్జీ ఎంత ఉందో అంత అవుతా ఉంది. కాకపోతే మంచి రోడ్లు, ట్రాఫిక్ సమస్య ఉండదు, చాలా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్ల వల్ల నేచురల్ గా కొంత అసౌకర్యం ఉన్న అందుబాటులో వస్తున్న సౌకర్యాన్ని అందుకుంటున్నాం కాబట్టి పెద్ద భారంగా భావించట్లేదు ఈ టోల్ ప్లాజాల వల్ల. కానీ ఇప్పుడు అది నేషనల్ టోల్ ప్లాజాలు. స్టేట్ టోల్ ప్లాజాలు అంటే చాలా దగ్గర రూట్ ఉంటుంది. ఒక రకంగా నేషనల్ హైవేలకి స్టేట్కి మధ్య కనెక్షన్స్. అసలు అక్కడే నేషనల్ హైవేల దగ్గరే ఒక సమస్య వస్తూ ఉంది. అంటే లోకల్గా ఉన్నటువంటి ఏరియాలో, మా ఏరియాలో నేషనల్ హైవే వెళ్తా ఉంది, మేము కూడా పన్నులు కట్టాల్సి వస్తుంది. ఆధార్ కార్డు వాటిని తీసుకొని ఒక సమ్ పీరియడ్, ఏరియా, డిస్టెన్స్ వరకు వాళ్ళని ఏరియా రూట్లో పంపించేస్తున్నారు. అది 2 వీలర్స్ ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు లోకల్ హైవేస్ కూడా వచ్చిందంటే అదనపు భారం అవుతుంది. ఇక ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కొన్ని మినహాయింపులు, డబ్బు 2 వీలర్స్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇన్న ఉన్నప్పటికి కూడా అదనంగా ట్యాక్స్ వేయడానికే కదా ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు నేషనల్ హైవేస్కి భారం అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వ్యక్తి విజయవాడ నుంచి తిరుపతికి రావడానికి పోవడానికి ఎంత అవుతుందో అంత రావడానికి పోవడానికి టోల్ ప్లాజాలు ఖర్చు అవుతుంది, కొంత ఎక్కువ అవుతుంది. కాకపోతే కారులో పోతాం కాబట్టి, నలుగురు అవుతాం కాబట్టి సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ అయిపోతున్నారు టోల్ ప్లాజాల పైన. అది లాంగ్ డిస్టెన్స్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అనే వరకు అడ్జస్ట్ అవుతారు. కానీ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, లేదా తిరుపతి నుంచి వెంకటగిరి, లేదా తిరుపతి నుంచి చిత్తూరు, లేదా పిల్లేరు ఇట్లాంటి ఏరియాలు షార్ట్ డిస్టెన్స్లో కూడా మేము టోల్ ప్లాజాలు ఆ రేంజ్లో పెడతాము అంటే అదనపు భారమే కదా. ఇక్కడ టోల్ ప్లాజా స్టేట్ టోల్ ప్లాజాలోను మళ్ళీ నేషనల్ హైవేస్ టోల్ ప్లాజాలకు కానీ అదనంగా అయితే అదనపు భారం అవుతుంది. కానీ నేషనల్ హైవేస్ ఏ రేంజ్లో అయితే నిర్వహిస్తున్నారో సౌకర్యవంతంగా 4 లైన్స్ సాఫీ అయిన ప్రయాణం, ఈ లోకల్ ఏదైతే స్టేట్ జోన్స్లో సాధ్యమా అంత భారీ ఎత్తున పెడితే తిరిగి రిటర్న్స్ వస్తాయా? కాబట్టి అలా రాకుండా సాధారణ రోడ్లలోనే టోల్ ప్లాజా కట్టుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క నమ్మకం ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ ఫాస్ట్గా వెళ్ళే అవకాశం మనం కల్పించాం కాబట్టి రవాణా సౌకర్యాల్లో ఉన్న వెసులుబాటుతో ఈ టోల్ ప్లాజాలో వచ్చినటువంటి భారాన్ని అర్థం చేసుకుంటున్నట్టు దీని కూడా డెవలప్మెంట్ ప్లస్ ఫీజులు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మున్సిపల్ పార్కులు వాటిలో ఉన్నాయి. ఒకప్పుడు మున్సిపల్ పార్కులు అంటే ఫ్రీగా పోయేవాళ్ళం. ఇప్పుడు తిరుపతి లాంటి మున్సిపల్ పార్కుల్లో కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఫీజు పెడుతున్నారు. కానీ పెద్దగా ఇబ్బంది పడట్లేదు. కారణం ఏంటంటే లోకల్ కొంత ఏర్పాట్లు, ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల పర్వాలేదు అనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ మున్సిపల్ పార్కుల్లో ఫీజు అంటేనే గొడవ వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. కానీ అక్కడ లోపల ఏర్పాటు చేసిన తీరు వల్ల అర్థం చేసుకున్నారు. అట్లే లోకల్ హైవేస్లో కూడా, స్టేట్ హైవేస్లో కూడా అట్లా సౌకర్యవంతంగా చేస్తారా, చేస్తే దాన్ని అర్థం చేసుకుంటారా, ఇక్కడ వసూలు చేసి అదనపు భారం అవుతారనేది టైం పడుతుంది. కాకపోతే ఇది ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఈ స్టేట్ జోన్స్లో టైం 2-3 ఏళ్ళు పడుతుంది కదా. ఇక్కడ అప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇక్కడ వాయించేస్తారు, ఇక్కడ డబ్బులు తీసుకుంటారు అనే చర్చ ప్రభుత్వానికి ఖచ్చితంగా పొలిటికల్గా ఇబ్బంది వస్తుంది. మరి రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. రైట్. మరొక ప్రధానమైన అంశం, చంద్రబాబు గారు విదేశీ పర్యటనకు వెళ్ళారన్న పాయింట్ మాత్రమే జనానికి తెలుసు. ఎక్కడికి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఏమీ తెలియదు. లోకేష్ అంతకు ముందే వెళ్ళారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వైసీపీ హైలైట్ చేస్తూ ఎందుకు ఈ రహస్య పర్యటనలు ఎందుకు బయటికి చెప్పరు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? సైగర్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటాం కదా, ఆ సామెత ఇక్కడ వర్తిస్తుంది. దానికి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆ స్థాయి ఉన్న వ్యక్తులు విదేశీ పర్యటనలు లేదా విహారయాత్రలు, ఫ్యామిలీ టూర్లు చేయడానికి పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వెళ్ళడం సమస్యను కానీ ఒక క్వశ్చన్గా ఎందుకు వస్తూ ఉంది, అపోజిషన్ ఎందుకు దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంది అన్నప్పుడు దానికి 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, నేనైతే మామూలుగా అయితే
చీఫ్ మినిస్టర్ స్థాయిలో పనిచేసే వాళ్ళు, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకో జనవరి ఫస్ట్ అయితే ఒక అకేషనల్గా ఫ్యామిలీతో టూర్ వెళ్ళడం పెద్ద విషయం కాదు. ఎప్పుడు మనం కూడా గతంలో అట్లే ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు అట్లా లేం కదా మనం గతంలో. కాబట్టి 2 కారణాలు నేనేం చూస్తుంటే, ఒక కారణం ఏంటంటే చంద్రబాబు గారు కాలు తీసి కాలు బయటకు పెడితే, ఆ కాలు తీసి కాలు బయట పెట్టే లోపల ఒక వాతావరణం సృష్టిస్తారు. ఎందుకు కాలు తీసుకుంటున్నాడు, ఎందుకు కాలు పెడుతున్నాడు, దీని వెనకాల ఏముంటాయి, ఇన్ని చేస్తారు. అంటే నా ఉద్దేశంలో విదేశాలకు పోవాలనుకోండి, ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలవబోతారు, ఏం ఏర్పాట్లు జరగబోతుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఏం జరగబోతోందని ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు. వెళ్ళిన తర్వాత ఆడేం జరుగుతుంది, వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంత వాతావరణం చంద్రబాబు గారు చుట్టూ నడుస్తుంది. ఇప్పుడు ఆయన వెళ్ళినాడు, ఎందుకు నడవట్లేదు ఆ చర్చ అంటే కాబట్టి అంటే మనం ఒక అలవాటు చేసి పెట్టాం. చంద్రబాబు గారు అంటూ కాలు తీసి కాలు బయట అంటే అది విదేశాలకు వెళ్ళాలంటే ఒక దాని చుట్టూ ఒక వాతావరణం అనేది ఇప్పుడు లేదు కదా, అంటే ఏమై ఉంటుంది అని ఒక చిన్న క్వశ్చన్. 2, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పర్యటన ఆయన చేస్తున్నాడు. వాళ్ళ కుమార్తె దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఈ విదేశీ పర్యటన ఒక్కరోజు వెళ్ళినా ఎందుకు పోతున్నాడు, ఎలా పోతున్నాడు, బెయిల్ ఏంటి, గందరగోళం ఏంటి, ఇన్ని వచ్చేస్తాయి చర్చలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న సమస్య, లేచిన సమస్య, ఇంటికి బెంగళూరు పోయిన సమస్య, పోకపోయినా సమస్య, ఇంత మనం చేసి పెట్టాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలికను రాజకీయ కోణంలో తూర్పారబట్టడం, రాజకీయ కోణంలో రంధ్రాన్వేషణం చేయడం వల్ల ఇప్పుడు మీరు పోయినప్పుడు చెప్పలేదు కాబట్టి, ఎందుకు పోయినారో చెప్పలేదు కాబట్టి దాన్ని అదే చేస్తారు. ఎందుకు పోయినారు, రహస్యం ఏంటి, దీని వెనకాల ఏం మతలబు ఉంది, ఇవన్నీ అలుతారు కదా. గతంలో మీరు అదే చెప్పాను, చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. దాని తోడు ఇది ఎక్కడ క్లిక్ అవుతుందంటే చంద్రబాబు గారు ఎప్పుడు బయటికి వెళ్ళినా చాలా వాతావరణం సృష్టించి వెళ్తారు. కానీ అది లేదు కదా. కాబట్టి ఆ గతంలో వాళ్ళు చేసిన నిర్వాహం, వీళ్ళు సృష్టించే వాతావరణం, ఈ 2 కోయిన్స్ అవ్వడం వల్ల కాస్త వైసీపీ యొక్క ప్రచారానికి మంచి, వైసీపీ అధికారికంగా ప్రచారం చెప్పిన ఆ క్వశ్చన్స్ పెట్టి అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా. ఇంకా అడుగుతారు. ఇది నేను ఒక వాతావరణం ఉంది కదా. అంటే ఒక సాయి గారు బేసిక్ గా మిమ్మల్ని నేను ఒక మాట అనాలంటే, కొంత ఏదో ఎసులుబాటు మీ వైపు నుంచి ఉంటే దానికి కొంచెం గ్లామర్ వస్తుంది, కొంచెం దాన్ని ఇంకొంచెం పెద్దది చేయగలను. అసలు మీ వైపు నుంచి అనడానికి మీరు ఎసులుబాటు ఇకపోయినప్పుడు నాకు క్వశ్చన్ చేయడానికి పెద్ద ఇది రాదు. నేను ఈ 2 పాయింట్లు ఇచ్చా. ఒక వాతావరణం క్రియేట్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేసినా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా రంధ్రాన్వేషణ చేయడం, ఈ 2 వల్ల ఇప్పుడు క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక సాంకేతిక అంశాలు కూడా, ఆయన బెయిల్ కండిషన్ లో ఉన్నాడు, చెప్పకుండా వెళ్ళాడు, లండన్ అని చెప్పేసి ఇంకో చోటుకి వెళ్ళినాడు, రాబోయే బెయిల్ రద్దు అయిపోతా ఉంది, సిబిఐ నోటీస్ ఇచ్చేసింది, ఫోన్, ఇవన్నీ అన్నెసరీ మీడియాకు దానంతా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ బెయిల్లో ఉన్నారు కాబట్టి దాని చుట్టూ ఏదోదో చర్చ జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్లో ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి. నిజానికి నా దృష్టిలో అవసరం కూడా ఉండకపోయిండొచ్చు. ఆయనకు ఒక వెసులుబాటు ఉందనుకుంటాను. నేను విన్నంత మేరకు, నేను చూసినంత మేరకు చంద్రబాబు గారికి బెయిల్ అనేది హెల్త్ కండిషన్ లో వచ్చింది. ఆయన ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేరుతో వెళ్ళారా, కానీ ఆ పేరుతో వెళ్ళినప్పుడు విహారయాత్ర ఏంటి, ఇన్ని వస్తాయి. అదే అనుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు వీళ్ళు స్వయంగా చేసే వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా తప్పే అన్నట్టు రంధ్రాన్వేషణ చేయడం. అందువల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పాయింట్ని ఆధారం చేసుకుని క్వశ్చన్ చేసేదానికి అవకాశం ఇచ్చారు. ఇటు అన్నమయ్య జిల్లా రద్దుని ఎలా చూస్తారు? సైగర్, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వీళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకున్న పద్ధతి, 2 నేను చూస్తాను. నేను ఇక్కడ అన్నమయ్య జిల్లా అడిగారు కాబట్టి అదే రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ వేసి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. నిజానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక గొప్ప సంచలన చారిత్రక నిర్ణయం అనాలి. ఎందుకంటే ఎవరు సాహసం చేయలేదు, జగన్ గారు చేశారు, అవసరం కూడా ఉంది. ఎందుకంటే అనంతపురం జిల్లా ఉభయ గోదావరి జిల్లా అంత విస్తీర్ణం ఉంటుంది. అసలు అనంతపురం జిల్లాలో ఒక గ్రామం, కొన్ని మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ పోతున్నావా, రాష్ట్ర రాజధానికి పోతున్నావా తెలియనటువంటిది. చిత్తూరు జిల్లా కూడా మీకు తెలుసు, తంబలపల్లి, మదనపల్లి, బి కొత్తకోట, తిరుపతి, సత్తివేడు తీసుకుంటే ఎంత దూరం ఉంటుందో ఎవరు ఊహించుకోలేరు. ఇట్లాంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని జగన్ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. అయితే కొన్ని లోపాలు గత ప్రభుత్వంలో జరిగాయి. అదే స్టిక్ ఆన్ బై రాయలసీమ. మేము రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం గత ప్రభుత్వంలో 10 జిల్లాల రాయలసీమ చేయండి అని అడిగాం. ఇది 10 జిల్లాలు అనేది ఒక వినడానికి బాగుందని కాదు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర సగటు కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఏమంటారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చూసినప్పుడు జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 33% జనాభా రాయలసీమలో ఉంది, 40+% విస్తీర్ణంలో ఉంది రాష్ట్రంలో. ఆ కోణంలో చూసినప్పుడు 12 జిల్లాలు కూడా చేయొచ్చు.
కానీ మేము 10 జిల్లాలు ఒక శాస్త్రీయంగా స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసాం. దురదృష్టవశాత్తు వాళ్ళు పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వాళ్ళు పట్టించుకుంటే ఈ కండిషన్స్, ఈ క్వశ్చన్స్ రాయలసీమలో వచ్చుండేటివి కావు. మేము ప్రధానంగా చెప్పింది ఆదోని జిల్లా చేయమన్నాం. కడప జిల్లా చుట్టూ జరుగుతున్నటువంటి చరిత్రలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నమయ్య ఇది రాయచోటి అనేది సెంటర్ పాయింట్. ఇది ఇప్పుడు చేసినటువంటి జిల్లాల్లో మదనపల్లి జిల్లా చేసినా, రాజంపేట జిల్లా చేసినా ఖచ్చితంగా కొంచెం అటువైపు ఇటువైపు ఉంటాయి. కానీ రాయచోటి అనేది సెంటర్ పాయింట్గా కరెక్ట్. అట్లా మీకు అనంతపురం జిల్లాలో సత్యసాయి పేరుతో చేసినటువంటి హిందూపురం కాకుండా ఇంకొక ప్రాంతం ఎంచుకున్నారు కదా సత్యసాయి జిల్లా పేరుతో. పుట్టపర్తి జిల్లా హెడ్ క్వార్టర్, అది కూడా సెంటర్ పాయింట్ కరెక్టే. కానీ మీరు ఏమైనా ప్రచారం చేసినారు గతంలో? పార్లమెంటు నియోజకవర్గాల ఒక వాతావరణంలో మీరు ఒక యూనిట్గా తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో పార్లమెంట్ అన్నప్పుడు మాకు కూడా పార్లమెంట్ హెడ్ క్వార్టర్ రాజంపేట కదా, అటు రాజంపేట చేయండి అనే చర్చ వాళ్ళు తీసుకొచ్చారు. అది చాలా సహజమైనటువంటి. దానితో మదనపల్లి ఎప్పటి నుంచో ఒక హిస్టారికల్గా ఒక ఇమేజ్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సెంటర్ అన్నప్పుడు ఇంకో అన్ని ప్రాంతాలు వస్తాయి. ఇప్పుడు ఆదోని చూసినప్పుడు అట్లా సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో సగటున చూసినప్పుడు రాయలసీమ ప్రాంతంతో పోల్చుకుంటే బైఫర్కేషన్ అయిన తర్వాత 26 జిల్లాలు సాయి గారు 20 లక్షలు జనాభా పైన పెరిగిపోయి 22 లక్షలు 23 లక్షలు కూడా ఉంది బైఫర్కేషన్ అయిన తర్వాత 26 జిల్లాల తర్వాత. అది రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ రాయలసీమ. విస్తీర్ణంలో రాష్ట్ర సగటు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటే రాయలసీమ దాదాపు 9,000, 10,000, 12,000 చదరపు కిలోమీటర్లు ఉంది ఒక జిల్లా. అంటే ఒక అన్సైంటిఫిక్ అనిపించింది. అది 10 జిల్లాలు అయితే రాష్ట్ర సగటు కన్నా కొంత ఎక్కువ ఉన్నా బాగుండేది. సరే, ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. చంద్రబాబు గారు చేసిన తప్పేంటంటే, ఉదాహరణకి మనం చేసిన అన్నమయ్య జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు రాయచోటికి పోయినాడు, రాయచోటిని మార్చనని చెప్పినాడు. మదనపల్లికి వచ్చాడు, మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పినాడు. రాజంపేటకు వచ్చారు, సోదరులారా తమ్ముళ్ళారా ఎక్కడ రాజధాని ఉండాలి, రాజంపేట జిల్లా చేస్తామని చెప్పలేదు. ఎక్కడ రాజధాని ఉంటాడు, వాళ్ళంతా రాజంపేట అంటాడు. ఈయన చూడు ఈ దుర్మార్గుడు ఎట్ట చేశాడని సెల్పున్నాడు. అంటే రాజంపేటకి సిగ్నల్ ఇచ్చా, రాయచోటికి అయితే ఇంకా డైరెక్ట్గా తీసేస్తున్నారని లేదని ఆయన మీసాలు గీసాలు ఆయన చెప్పారు. మదనపల్లికి ఇస్తానని చెప్పాం. ఒకే జిల్లాలో మూడు చోట్ల భావోద్వేగాలు ఉన్నాయి. రాయచోటేమో మాకే ఉండాలని కోరుకుంది, రాజంపేటలో మాకు అన్యాయం జరిగిందన్నారు, మదనపల్లికి కావాలని కోరుకుంది. ముగ్గురు కోరికలు అట్లా లేపినారు. అక్కడ వచ్చింది పంచాయతీ. కాబట్టి ఇప్పుడు చేసిన దాంట్లో నాకు రాయచోటి అనే ప్రాంతాన్ని ఒక సపరేట్గా డీల్ చేసింది. ఎందుకంటే రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చిన సాయి గారు, అది ఒక ఎనుగుబండి ఏరియా, మీకు కూడా తెలుసు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. ఒక ఆశ కల్పించి, జగన్ గారు కల్పించారా మీరు కల్పించినారా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. జగన్ గారు చేశారు, అటు జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చింది, మీరు దాన్ని స్ట్రెంథన్ చేస్తూ మాట్లాడినారు. ఇట్లా ఉంటుంది భయపడద్దని నేను మాట్లాడారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తామని మాట్లాడినారు. అన్ని మాట్లాడి ఇప్పుడు దాన్ని మారిస్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆ రోజు రాజకీయ అవసరాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలన్నీ మనం అడ్రస్ చేసేసి ఇప్పుడు సైంటిఫిక్గా మాట్లాడితే ఎట్లా వస్తుంది? కాకపోతే ఇప్పుడు చేసిన దాంట్లో కొంత పెద్ద అభ్యంతరకరం రాదు. ఇప్పుడు రాజంపేటలో ఉంటే మాకు జిల్లా కావాలి, లేకపోతే కడపలో, ఎందుకంటే కడప రాజంపేట అనేది చంద్రగిరి తిరుపతిలా కలిసిపెట్టింది. రైల్వే కోడూరులు ఉంటే కడపలో ఉన్నా ఉంటాం, రాజంపేట జిల్లా ఉంటాం, తిరుపతి కూడా వాళ్ళు సాటిస్ఫైడ్. ఒక మదనపల్లిలో ఇంకా వాళ్ళు మదనపల్లి, పీలేరు, తంబలపల్లి, పుంగనూరు కూడా మా పక్కనే ఉన్నది వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఒక రాయచోటి మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చాలా న్యాయమైంది, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆశ కల్పించి, ఇద్దరు కల్పించి వాళ్ళు ఏమి డైరెక్ట్గా ఇచ్చారు, మీరేమి ఇస్తామని కొనసాగిస్తామని చెప్పారు. అది అన్యాయం అనిపించింది. ఆదోని జిల్లా చిక్కిపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సైంటిఫిక్గా ఇంకొంచెం మార్పులు చేసుకుంటే బాగుండేది. కొన్ని ప్రపోజల్ పెట్టి తర్వాత చేసింది, రోజుకు ఒక నిర్ణయం తీసుకుని పొలిటికల్ గేమ్తో ఆడారు. బట్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాంట్లో కొంత 1-2 పాయింట్లు తప్ప ఈ మార్పులు చేర్పుల్లో ఆహ్వానించదగినట్టే ఉంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ భూములకు సంబంధించి జగన్ 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ భూమి మీద వాళ్ళకే హక్కు, ఇల్లుంటే ఇళ్ళకే హక్కు అన్నటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చాక బ్లాక్ చేసింది. దాదాపు 18 నెలలు 19 నెలలు. మొన్న ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా అది రాసింది. ఆంధ్రజ్యోతి అయితే కంటిన్యూగా దాని మీద ఎందుకు చేయట్లేదు, చంద్రబాబు గారు చెప్తే కూడా వీళ్ళు వింటలేదు, రెవెన్యూ మంత్రి పట్టించుకోవట్లేదు, ఇట్లా చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరం తొలి సంతకం చేశారట. అయితే 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22A జాబితా నుంచి తొలగించారట. మిగిలిన 4 రకాల భూముల మీద త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారట. ప్రైవేట్ భూముల్ని 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించారట. ప్రైవేట్ పట్టా భూములకి ఎవరు దరఖాస్తు చేసుకున్న అధికారులు దాన్ని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారట. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించమన్నారు. స్వతంత్ర సమరయోధుల భూములు కూడా 22A నుంచి తొలగించాలని ఆదేశించారు.
రైతులు భూ యజమానులకు సంబంధించినటువంటి హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సెకండ్ బేసిక్గా ఈ 22లో పెట్టడం అనేది కొన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను. తిరుపతి రూరల్, చంద్రగిరి ప్రాంతంలో చూశాను. ఒక పొలిటికల్ గేమ్గా మారిపోతుంది. అంటే 22A అనేది ఫస్ట్ పెట్టడం, తర్వాత భయభ్రాంతికి గురవుతుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ కావు. 22Aలో పెట్టిపోయిందంటే రిజిస్ట్రేషన్ కావు. అంటే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 22Aలో పడిపోతుంటాయి. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓల స్థాయిలో పడేస్తుంటారు. అది రిజిస్ట్రేషన్స్ కావు. ఫస్ట్ మన భూమి ఉంటుంది, బట్ రిజిస్ట్రేషన్ కావు, అమ్ముకోలేరు, కొనుక్కోలేరు. తర్వాత ఏం చేస్తారు? బేరసారాలు మొదలెడతారు. ఒక 6 నెలలు, సంవత్సరం ఇది అవ్వదు అనే వాతావరణం సృష్టిస్తారు. సృష్టించి ఒక బేరసారాలు చేసుకొని తక్కువ రేటుకి కొనుక్కోవడం. ఆ తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం, మళ్ళీ ఇచ్చేయబోతాం అనే పేరుతో ఇంకొంచెం ఎక్కువ రేట్లకు అమ్మడం. మొత్తం గేమ్గా మారిపోతుంది. అసలు ఈ 22A కావచ్చు అనే చుట్టూ ఒక్కొక్క అంటే మీరు అన్నట్టు ఆ రకమైనటువంటి భూములు, వివిధ రకాల భూములు, సోదరి భూములు కావచ్చు, మీరు చెప్పినటువంటి ఎండోమెంట్ రిలేటెడ్ దాంట్లో లేదు, కానీ ఇట్లాంటి చాలా చోట రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవడం ఏదో ఒక కారణంతో మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేసే పద్ధతి పేరుతో పెద్ద పొలిటికల్ పైరువి. దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడకపోవడం వల్ల లేట్ డేట్స్ వల్ల ఏమవుతుంది? మధ్యలో నేను ఇంత ముందు జరిగినట్టు వ్యాపారాలను జరిగిపోతున్నాయి. దీనివల్ల నలిగిపోతుండే సాధారణ ప్రజలు. రిజిస్ట్రేషన్స్ కావు, ఆ రకంగా ఇబ్బంది. రిజిస్ట్రేషన్స్ ఇంకా అయ్యే ప్రసక్తి లేదు, అవుతుందో లేదో తెలియదని చెప్పడం ద్వారా సుదీర్ఘకాలం తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన అనధికారికంగా అమ్ముకోవడం, రిజిస్ట్రేషన్స్ కాకపోయినా అమ్ముకోవడం, తర్వాత రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్లు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ తర్వాత అవడం, తర్వాత దాంట్లో కూడా వర్కౌట్ అయిన భూముల వరకే మళ్ళీ షరతులు పెట్టడం. ఇవన్నీ చూసినప్పుడు నిరంతరం ఈ ప్రభుత్వాన్ని కాదు, జనరల్గా ప్రభుత్వాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చే దశలో కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక రిలీఫ్ వస్తాయి, లేదా కొంత ఇట్లాంటి మేనేజ్మెంట్ చేసుకునే దానికి వెసులుబాటు కలిగించారు. దానికోసం వాళ్ళు చేశారో తెలీదు, కానీ చేసే నిర్ణయాలు కింద ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి ఒక ఆయుధంగా మారిపోతుంది ఇది. అంటే ఆలస్యం అనేది ప్రభుత్వ నిర్ణయాలు లేదా సరైన స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వ్యక్తుల ప్రయోజనాల చుట్టూ వ్యక్తులు తమకు ఇష్టం వచ్చినట్టు తమకు కావలసిన వ్యక్తుల వ్యాపారాలు చేసుకునేదానికి ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా 22A ఏదైతే రిజిస్టర్డ్, కొన్ని సందర్భాల్లో సంబంధం లేని భూములు కూడా 22Aలో పడిపోతాయంటారు. నేను 2-3 చాలా కేసులు చూశాను. సంబంధం ఉండదు, పడిపోయిందండి, దాన్ని రిలీఫ్ చేయాలంటే లెటర్ పెట్టుకో, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, రాష్ట్ర CCLA. ఎప్పుడు పరిష్కారం ఏది కాదు, దానికి కావాలంటే మళ్ళీ పైరువీలు. ఇది చాలా దీని కనీసం 22Aలో మీరు చెప్పినటువంటి భూములు ఏదైతే పడతాయో అవి కాకుండా ఏరేది పడితే ఎంఆర్ఓ తప్పే కదా, ఎవడో ఒకటి బాధ్యం చేయాలి కదా. ఆ సర్వేవరా, ఎంఆర్ఓనా, ఎవడో ఒకటి రెస్పాన్సిబిలిటీ ఆర్ఐనా ఎవడో ఒకటి చేయకపోతే ఏమవుతా ఉంది? ఇది ఒక అలవాటు పడిపోవడం ఎట్టబడిపోతుంది. కొన్ని వందల ఎకరాలు చాలా మంది బలైపోయినారు దాని చుట్టూ. కాబట్టి 22A పడిపోవడం, 2 రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం, కొంతకాలం తర్వాత దాన్ని పరిశీలించడం, మళ్ళీ చేయడం, మళ్ళీ దానిపైన విచారణ పేరు చేయడం వల్ల శాశ్వతంగా ముడిపడడం వల్ల మధ్యవర్తులు లాభపడుతున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటే కొంటాడు, రియల్ ఎస్టేట్ అమ్ముతాడు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇది మాత్రం పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, దీన్ని ముగింపు పలికితే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది రాష్ట్రంలో తాజాగా హాట్ ఎఫైర్స్. వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఆ అభిప్రాయాలలో నిపుణుల అభిప్రాయం ఒక కీలకమైనటువంటి అంశం.